భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే మొట్టమొదటి ఒకే ఒక్క లాభాపేక్ష లేని ఫోరెన్సిక్ డిటెక్టివ్ సంస్థ ట్రూత్ ల్యాబ్స్ 2007లో ఈ సంస్థను ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర పోలీసు విభాగాల్లో అనేక అత్యున్నత పదవులు నిర్వహించి ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి ఐజీపీ డైరెక్టర్గా రిటైర్ అయిన డాక్టర్ గాంధీ పీసీ కాజా అనేక ప్రభుత్వ సంస్థల్లో పనిచేసి రిటైర్ అయిన 15 మంది అగ్రశ్రేణి ఫోరెన్సిక్ పోలీసు అధికారులు ఆయనకు అండగా నిలిచారు. హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబైలలో ఈ సంస్థ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సామాన్య ప్రజలు, పోలీసులతో పాటు సిబిఐ, ఎన్ఐఏ, సిఐడి విభాగాలు, సెషన్స్ కోర్టులు, హైకోర్టులు, ట్రిబ్యునళ్లు, లోకాయుక్త, కార్పొరేట్ కంపెనీలు, కాన్సులేట్స్, కార్పొరేట్ ఆర్థిక నేరాల పరిశోధనా సంస్థ, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇంకా అనేక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విభాగాలు పంపే సివిల్, క్రిమినల్ కేసుల్ని పరిష్కరిస్తూ కొత్త చరిత్ర సృష్టిస్తోంది. వివాదాస్పద పత్రాలు, ఫింగర్ ప్రింట్స్, సైబర్ నేరాలు, ఆడియో వీడియో నేరాలు, డిఎన్ఏ కేసులు, లాయ్ డిటెక్టర్ పరీక్షలు, మెడికోలీగల్ కేసులు, కార్పొరేట్ నేరాలు, బ్యాంక్ కుంభకోణాలు, ఇన్సూరెన్స్ మోసాలు, ఇంకా ఎన్నెన్నో వివాదాలను పరిశోధిస్తోంది. You're trying to reach is currently switched off. The number you're trying to reach is currently switched off. The number you're trying to reach is currently switched off. 2 రోజులైంది ఇంటికొచ్చి. ఫోన్ కూడా పనిచేయడం లేదు. ఎక్కడికి వెళ్లారు? అనుకోకుండా వేరే టూర్కెళ్లారా? లేకపోతే ఫోన్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? నేను టెన్షన్ పడతానని వేరే ఫోన్ నుంచైనా చేస్తారు కదా, ఏమైనట్టు? అరే 2 దినాలైంది బాయ్, మనిషి పత్తాలేడు, గాడి ఏమైందో తెలవదు. ఈ దినం చూసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తా. అరే అరే రావమ్మా, ఇదిగో మీ ఇంటి తానికే బయలుదేరినా, నువ్వే వచ్చినావు. ఎక్కడ మీ ఆయన? నేను అదే అడుగుదామని వచ్చాను. ఆయన ఎక్కడ? ఇంటికొచ్చి ఫోన్ లో మాట్లాడి 2 రోజులైంది తెలుసా? అరే నన్ను అడుగుతావేంది? సూర్యాపేటకి కస్టమర్ని డ్రాప్ చేయమని 2 దినాల క్రితం చెప్పినా. కస్టమర్ని అయితే దించుండు, అట్నుంచటే ఏడకపోయిండా అని తెలవగా పరేషాన్ అవుతున్నా. ఎక్కడికి పోతాడు? నీకు తెలియకుండా బండి ఎక్కడికైనా తీసుకుపోతాడా? 1 గంట ఆలస్యమైనా నాకు ఫోన్ చేసేవాడు. అలాంటిది 2 రోజులైనా ఫోన్ చేయలేదంటే మనిషి ఏమైనట్టు? ఏం చేసావు మా ఆయన్ని? ఏం మాట్లాడుతున్నావు? దిమాగ్గాని ఖరాబ్ అయిందా ఏంది? నేనేదో చేసినా అంటావేంది? నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు? ఆయన నీకులాగే ట్రావెల్స్ ఆఫీస్ పెట్టాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు, కానీ అది నీకు ఇష్టం లేదు. ఎక్కడ నీకు కాంపిటీషన్ అయ్యి నీ బిజినెస్ దెబ్బతింటుందో అని నువ్వే ఆయన్ని ఏదో చేసావు. మీ అయినా బిజినెస్ పెడితే నాకేంది?
ఎవరు బిజినెస్ వాళ్ళకుంటదమ్మా, నేను కాంపిటీషన్ అనుకునేది. నువ్వేమనుకునేవాడివో ఎలాంటి వాడివో నాకు బాగా తెలుసు. మనం బిజినెస్ పెడితే అన్వర్ భాయ్ కుళ్ళుకుంటాడు, ఏదో ఒకటి చేస్తాడు అనేవారు. ఏకంగా మనిషినే కనిపించకుండా మాయం చేసావు కదరా. అరే ఏంది ఏందేదో మాట్లాడుతున్నావు? నేను మనిషిని మాయం చేసుడేంది? నువ్వే ఏదో చేసావు. ఆడది ఏం చేసినా అడిగే దిక్కులేదని ఇదేం చేస్తుంది అనుకున్నావేమో. నా సంగతి, నా వాళ్ళ సంగతి నీకు తెలీదు. సాయంత్రం లోపల ఆయన ఇంటికి వచ్చాడా సరే సరే, లేదంటే నువ్వు నీ ట్రావెల్స్ రెండు ఉండవు. అరే మన గాడి ఏమైందని మన పర్యవేక్షణలో మనం ఉంటే ఈవేంద్ర ఇట్లా సతాయిస్తుంది. ఈ మోహన్ గాడి యాడకపోయిండో ఏమో. అరే దుకాన్ సంభాలే మే అభి ఆతా హూं. సార్ సార్ ఎస్ నమస్తే సాబ్. ఎస్ చెప్పండి, ఏంటి ప్రాబ్లం? నా పేరు అన్వరు సాబ్. నాకు ట్రావెల్ ఆఫీస్ ఉంది సాబ్. 2 దినాల నుంచి మా డ్రైవర్ మోహన్ కనబడతలేడు సాబ్. కనిపించట్లేదా? కొంచెం డీటెయిల్ గా చెప్పండి. 2 దినాల క్రితం ఒక ప్యాసింజర్ ని సూర్యాపేటలో డ్రాప్ చేయనీకి పోయిండు సాబ్. డ్రాప్ చేశాక యాడకపోయిండో ఏమో తెలియదు సాబ్. మనిషి కనబడతలేదు సాబ్. గాడి ఏమైందో తెలియదు సాబ్. ఫోన్ కూడా పనిచేస్తలేదు. నేనేదో చేసినానని మోహన్ భార్య ఆఫీస్కొచ్చి లొల్లి చేస్తుంది సాబ్. ఏమైందో ఏందో సాబ్, జరా కనిపెట్టండి సాబ్. డ్రైవర్ ఫోన్ నంబర్, వెహికల్ రిజిస్టర్ నంబర్ చెప్పండి. TS 28 AQ 5298. క్వాలిస్ సాబ్. డ్రైవర్ నంబర్ 970. ఉత్తమ్, సర్వీస్ ప్రొవైడర్ కి కాల్ చేసి కాల్ డీటెయిల్స్ తీసుకో. అండ్ లాస్ట్ కాల్ ఏ ఏరియా నుంచి వచ్చిందో ట్రేస్ అవుట్ చేయి. ఓకే సార్. డ్రైవర్ ఎలాంటి వాడు? చాలా మంచివాడు మేడం. సెపరేట్ గా ట్రావెల్స్ పెడదామని ప్లాన్ చేశాడు. నాకెక్కడ కాంపిటీషన్ అవుతాడో అని నేనేదో చేసినానని వాళ్ళ భార్య లొల్లి చేస్తుంది మేడం. నేను అట్టంటోండి కాదు మేడం. నా గాడి గురించి అయితే నేను వర్రీ అయితలేదు మేడం. ముందుగా మోహన్ ఏమైండో జర కనుక్కోండి మేడం. లాస్ట్ టైం అతను మీతో ఫోన్లో ఎప్పుడు మాట్లాడాడు? ప్యాసింజర్ ని డ్రాప్ చేసి రిటర్న్ లో వస్తూ మాట్లాడిండు మేడం. ఎల్బీ నగర్ దగ్గరకు వచ్చినానని ఫోన్ చేసిండు. తర్వాత ఏమైందో తెలియదు మేడం. సార్ అన్వర్ కాల్ డేటా వచ్చింది సార్. లాస్ట్ ఇన్కమింగ్ కాల్ 93464 ఆ నంబర్ నుంచి వచ్చింది. అది నా నంబరే సాబ్. నేనే చేసిన. ఏ ఏరియా నుంచి ట్రేస్ అవుట్ అయ్యింది? ఎల్బీ నగర్. ఎల్బీ నగర్. సో యు ఆర్ రైట్ అన్వర్. నువ్వు కాల్ చేసేసరికి ఎల్బీ నగర్ దగ్గరలోనే ఉన్నాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. మేం సెర్చ్ చేసి చెబుతాం. ఈలోగా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే మిమ్మల్ని పిలుస్తాం. మీరు వెళ్ళొచ్చు. అలాగే సాబ్. గైస్, ఆ కాల్ వచ్చిన టైంలో ఎల్బీ నగర్ సర్కిల్ దగ్గర సీసీ ఫుటేజ్ చూడండి. కార్ అక్కడి నుంచి ఎటువైపు వెళ్ళిందో తెలిస్తే వీ కెన్ స్టార్ట్ ద ఇన్వెస్టిగేషన్ ఫ్రమ్ దేర్. ఎస్ సార్. అరౌండ్ 6 AM కి కాల్ వచ్చింది కదా. 10 minutes అటు ఇటు ట్రాఫిక్ ని ఫోకస్ చేయండి. సార్. స్టాప్. ఉత్తమ్, హియర్. ఆ క్వాలిస్ మీద జూమ్ చేయి. సార్ TS 28 AQ 5298 ఇదే వెహికల్ సార్. ఎస్, గుడ్. ఎటువైపు వెళ్ళిందో చూడండి. సార్, హిమాయత్ నగర్ వైపు వెళ్తుంది.
గూగుల్ మ్యాప్లో ఆల్ పాసిబుల్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి. ట్రావెల్స్ ఆఫీస్ ఉండేది ఇబ్రహీంపట్నంలో, అతనిల్లుండేది ఇబ్రహీంపట్నానికి ఆనుకునున్న స్లమ్కి దగ్గరలో సార్. సార్, మోహన్ అటు ఇంటికి వెళ్ళాలన్నా ఆఫీస్కి వెళ్ళాలన్నా హిమాయత్ నగర్, కిస్మత్పూర్, డిఆర్డిఓ, చంపాపేట్, సాగర్ హిల్స్ మీదుగా వెళ్ళాలి. ఓకే, ఆ ఏరియా అన్ని సిగ్నల్స్లో సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయండి. ఓకే సార్. ఇదే సార్. కిస్మత్పూర్ వైపు వెళ్తుంది సార్. నెక్స్ట్ కిస్మత్పూర్ సిగ్నల్ సీసీ ఫుటేజ్ చెక్ చేయండి. సార్, ఇది డిఆర్డిఓ వైపు వెళ్తుంది. చంపాపేట వైపు వెళ్తుంది. నెక్స్ట్ సాగర్ హిల్స్. అక్కడ నుంచి అతనుండే ఏరియా ఇబ్రాహీంపట్నం వైపు వెళ్ళాలి. లెట్స్ సీ. అతను వెళ్లాల్సింది ఇబ్రహీంపట్నం. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వెళ్తున్నాడేంటి? ఆ అమ్మాయి ఫేస్ జూమ్ చేయండి. చుడీదార్, జుట్టు విరబోసుకుంది, చాలా పద్ధతి గల అమ్మాయిలా ఉంది. అమ్మాయి చేతిలో ఏముంది? ఏదో క్యారీ బ్యాగ్లా ఉంది సార్, క్లియర్గా కనిపించట్లేదు. ఓకే, ఫస్ట్ ఈ వీడియోని తీసుకెళ్లి సరళకి చూపించండి. ఈ అమ్మాయి ఎవరో సరళకి తెలుసో లేదో చూద్దాం. వి ఆర్ డిటెక్టివ్స్. మీ భర్త కనిపించట్లేదని అన్వర్ కంప్లైంట్ ఇచ్చాడు. ఆ విషయం మాట్లాడడానికి వచ్చాం. చెయ్యాల్సిందంతా వాడు చేసి ఏమి తెలియనట్టు మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాడా? మా ఆయన సొంతంగా ట్రావెల్స్ పెట్టాలనుకున్నాడు, కానీ అన్వర్కి ఇష్టం లేదు. ఎక్కడ వాడి బిజినెస్ దెబ్బతింటుందోనని వాడే మా ఆయన ఏదో చేశాడు. ఆ అన్వర్ని గట్టిగా అడగండి సార్. కూల్ డౌన్. ఇన్వెస్టిగేషన్లో ఏం జరిగిందో, ఎవరేం చేశారో అంతా బయటపడుతుంది. నిజంగా అతనేమైనా తప్పు చేసుంటే తప్పకుండా పట్టుకుంటాం. ఈలోగా మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు మాకు కోఆపరేట్ చేయండి.
సూర్యాపేటలో ప్యాసింజర్ని డ్రాప్ చేసిన మీ ఆయన తిరిగి సాగర్ హిల్స్ వరకు వచ్చాడు. అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం రావాల్సిన అతను ఎవరో ఒక అమ్మాయిని ఎక్కించుకొని రింగ్ రోడ్ వైపు వెళ్లాడు. కావాలంటే ఈ సీసీ ఫుటేజ్ చూడండి. అవును, అమ్మాయి ఆయన కారెక్కుతుంది. 2 రోజుల నుంచి ఇంటికి రావట్లేదంటే ఇదన్నమాట కారణం. ఇంటికి రావాల్సిన మగాడు వేరే ఆడదాన్ని ఎక్కించుకొని ఎటో వెళ్ళిపోయాడంటే నా జీవితం బుక్ అయిపోయినట్టే దేవుడు. రోజు రాత్రులు ఆలస్యంగా వచ్చినప్పుడే అనుమానించాల్సింది నేను. కానీ డబ్బుల కోసం కష్టపడుతున్నాడు అనుకున్నాను. నాకెంత అన్యాయం చేస్తాడు అనుకోలేదురా దేవుడు. ఆగండమ్మా, ఎందుకని ఏదేదో ఊహించుకుంటారు? మీ ఆయన క్యాబ్ డ్రైవరే కదా, ఆమె ప్యాసింజర్ అయ్యుండొచ్చుగా. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మీ ఆయన ఏమయ్యారో అని. అసలు మీకు ఆవిడెవరో తెలుసా? ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? లేదు. తెలిస్తే ఇంతలా ఎందుకు ఏడుస్తాను? అయితే ఆవిడ ప్యాసింజరే, ఎక్కడికో డ్రాప్ చేయమని అడుగుంటుంది. డబ్బుల కోసమే అతను అటువైపు వెళ్ళుంటాడు. రింగ్ రోడ్ సీసీ కెమెరాస్ ఫుటేజ్ చూస్తే గానీ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఓకే, లెట్స్ గో. థ్యాంక్ యూ అండి. సార్, సర్లా ఇంటికి వెళ్ళి వస్తున్నాం. మోహన్ కార్లో ఎక్కిన అమ్మాయి సర్లాకి ఎవరో తెలియదంట. తనెవరో ప్యాసింజర్. ఒకవేళ మోహన్ కనిపించకపోవడానికి ఈ అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా? రింగ్ రోడ్ సీసీ ఫుటేజ్ తెచ్చారా? ఎస్ సార్. లెట్స్ చెక్ ఇట్. ఇటు బెంగళూరు అటు విజయవాడ వెళ్లే రూట్లో సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూసాం. ఎక్కడా వెహికల్ కనిపించలేదు. అంటే వెహికల్ రింగ్ రోడ్డు వైపు వెళ్ళలేదు. సాగర్ హిల్స్ నుంచి రింగ్ రోడ్డుకి మధ్య దూరం 1 కిలోమీటర్. ఈ మధ్యలోనే ఏదో జరిగింది సార్. వార్డెన్ గారు, నేను ప్రీతి తండ్రిని. నమస్తే, కూర్చోండి. కూర్చోండి. ఒకసారి మా అమ్మాయిని పిలుస్తారా? ప్రీతి 2 రోజుల నుంచి హాస్టల్కి రావడం లేదండి. 2 రోజుల నుంచి రావడం లేదా? ఫోన్ కూడా పనిచేయడం లేదే. అయినా 2 రోజుల నుంచి హాస్టల్కి రాకపోతే మీరేం చేస్తున్నారు? కనీసం మాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. హాస్టల్కి రాకపోతే ఇంటికి వచ్చిందేమో అనుకుంటున్నాం. అయినా ఎవరు ఎప్పుడు ఇంటికి వెళ్తారో ఎప్పుడు హాస్టల్కి వస్తారో ఎవరూ చెప్పరు. ఇక్కడ ఉన్నంతసేపు వాళ్ళకే ప్రాబ్లం రాకుండా వాళ్ళకి కావాల్సింది చూడడమే మా బాధ్యత. ఏంటండి, అమ్మాయి కనిపించట్లేదని చెప్తుంటే మీకేం సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నారు? చూడండి, ఇక్కడ నాతో గొడవపడి లాభం లేదు. ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఆ తర్వాత మా హెల్ప్ ఏమన్నా కావాలంటే మేము వచ్చి చేస్తాం. పద వెళదాం. ఆ అమ్మాయి ఎవరు? మోహన్ కనిపించకపోవడానికి ఆ అమ్మాయే కారణమా? ఆమె కేవలం ప్యాసింజర్ అయితే ఆమెను డ్రాప్ చేశాక మోహన్ ఇంటికెళ్ళాలి కదా. దేర్ ఈస్ సంథింగ్ కీ హియర్. సార్, మా అమ్మాయి కనిపించడం లేదు. ఏమైంది? డీటెయిల్ గా చెప్పండి. మా అమ్మాయి పేరు ప్రీతి.
దిల్సుఖ్ నగర్లో స్వప్నిక లేడీస్ హాస్టల్లో ఉంటూ బీటెక్ చదువుతోంది. 2 రోజుల నుంచి ఫోన్ రావడం లేదు. ఏమైందండి, హాస్టల్కి వెళితే అక్కడ కూడా రాలేదని చెప్తున్నారు. మీ అమ్మాయి ఫోటో ఉందా? ఉందండి, ఇదిగోండి. మీ అమ్మాయి ఫోన్ నంబర్ చెప్పండి. 96357. మా అమ్మాయికి ఏమైందోనని చాలా భయంగా ఉంది. ఎలాగైనా మా అమ్మాయిని కనిపెట్టి మాకు అప్పగించండి సార్. అలాగే. ఓకే, మేము ఇన్వెస్టిగేట్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. మీరు వెళ్ళొచ్చు. అలాగే సార్. అంటే 3 రోజుల క్రితం మోహన్ కార్ ఎక్కినప్పటి నుంచి కనిపించట్లేదు. మోహన్ కనిపించకపోవడానికి ప్రీతి కారణమా? ప్రీతి కనిపించకపోవడానికి మోహన్ కారణమా? ఇద్దరూ కనిపించకపోవడానికి వేరే ఎవరైనా కారణమా? We are detectives. ప్లీజ్ సిట్ డౌన్ సార్. థ్యాంక్ యూ. ప్రీతి కేసు మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ప్రీతి ఎలాంటి అమ్మాయి? నాకు తెలిసినంత వరకు చాలా మంచి అమ్మాయి. అందరితోనూ కలుపుగోలుగా సరదాగా ఉండేది. బాగా తెలివైంది కూడా. ప్రీతిని కలవడానికి తన పేరెంట్స్ కాకుండా ఇంకెవరైనా వచ్చేవారా? హాస్టల్కైతే ఎవరూ వచ్చేవాళ్ళు కాదు. బయట తను ఎవరిని కలిసేదో, ఎవరితో పరిచయం ఉందో నాకైతే తెలీదు. ప్రీతి రూమ్ ని ఒకసారి చెక్ చేయాలి. అలాగే తన రూమ్మేట్స్ తో కూడా మాట్లాడాలి. ఓకే, షూర్ సార్. కమాన్. చెప్పు. మీరు వెళ్ళండి. రండి రండి. నేను మళ్ళీ చేస్తానే. ఇదే ప్రీతి రూమ్ సార్. ప్రీతి సామాన్లు గానీ లేకపోతే సూట్ కేస్ గానీ ఏదైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. చూపించండి. ఇక్కడే. ప్రీతికి ఎవరైనా ఫోన్ చేయడం గానీ లేదా ఫాలో చేయడం గానీ హెరాస్ చేయడం గానీ ఎవరైనా చేశారా? వరుణ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు సార్. ప్రీతిని రోజు ఫాలో చేసేవాడు, కామెంట్స్ కూడా చేసేవాడు. ప్రీతి చాలాసార్లు వార్నింగ్ ఇచ్చింది సార్. అతను ఎక్కడుంటాడో ఏంటో తెలుసా? పక్క వీధిలోనే మేడం, రైట్ సైడ్ లో 3వ ఇల్లు. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడే సర్వీస్ ప్రొవైడర్ నుంచి ప్రీతి కాల్ డేటా తీసుకున్నాను సార్. అయితే వరుణ్ అనే అబ్బాయి చాలాసార్లు కాల్ చేశాడు. పైగా రకరకాల మెసేజ్లు కూడా పంపించాడు. ఆ మెసేజ్లు బట్టి చూస్తే వాళ్ళిద్దరి మధ్య లవ్ అఫేర్, సంథింగ్ ఏదో రిలేషన్ ఉందనిపిస్తుంది సార్. మెసేజ్లను బట్టి లవ్ అని కన్ఫర్మ్ చేయలేము హవిష. ఇప్పుడే నచికేత్ కాల్ చేశాడు. వరుణ్ అనే అబ్బాయి ప్రీతి వెంట పడేవాడని, హెరాస్ చేసేవాడని ప్రీతి ఫ్రెండ్స్ చెప్పారట. ఇప్పుడు వాళ్ళు వరుణ్ ఇంట్రాగేట్ చేయడానికి వెళ్లారు. ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందో కాసేపట్లో తెలిసిపోతుంది. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. ఓకే సార్.
ఈ ఇల్లే అనుకుంటా. అదిగో లవర్ బాయ్ వస్తున్నాడు. వరుణ్, ఏంటి వరుణ్, నీ పేరు మాకెలా తెలుసని ఆశ్చర్యపోతున్నావా? వీఆర్ డిటెక్టివ్స్. నువ్వు రోజు ఫాలో అయ్యే ప్రీతి 2 రోజుల నుంచి కనిపించకపోతే నువ్వు ఇంత కూల్గా ఎలా ఉన్నావు? అంటే ప్రీతి ఎక్కడుందో నీకు తెలుసు కదా? నాకెలా తెలుస్తుంది? అసలు నేనెంత వెంట పడినా ఒక్కసారైనా నాతో మాట్లాడితే కదా. నాది కేవలం 1 సైడ్లో మాత్రమే. 3 రోజుల నుంచి కనిపించకపోతే వాళ్ళ ఊరు వెళ్ళిందేమో అనుకున్నాను. ప్రీతికి ఏమైంది? ఏమైందో నిజంగా నీకు తెలీదా? ప్రీతిని రోజు ఫాలో అయ్యి హెరాస్ చేసేవాడి వెంట కదా. ఎంతకు నేను ప్రేమించట్లేదని కోపంతో నువ్వే ప్రీతిని ఏవైనా... నో, ప్రీతి నేనేం చేయలేదు. అసలు నేను ప్రీతిని ఫాలో అయ్యి ఏడిపించానని తెలిస్తే మా ఇంట్లో చంపేస్తారు. అలాంటిది మీరిలా అనుమానిస్తున్నారని తెలిస్తే అంతే. దయచేసి నన్ను నమ్మండి. ప్రీతి మిస్సింగ్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. సంబంధం ఉందో లేదో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యాక తెలుస్తుంది. ప్రీతిని లాస్ట్ టైం నువ్వు ఎప్పుడు చూసావు? 4 రోజుల క్రితం కాలేజీ నుంచి హాస్టల్కి వెళ్తుంటే యాజ్ యూజువల్ గా ఫాలో అయ్యా. ఆ రోజు కూడా నాతో ఏం మాట్లాడలేదు. తన గురించి ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసా? అంటే తన వెనకాల ఇంకెవరైనా ఫాలో అవడం కానీ లేదా ఎవరితోనా గొడవలు కానీ? నాకు తెలిసి అలాంటివేం లేవు. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు నీ మీద అబ్జర్వేషన్ కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు అవసరం వచ్చినా ఇన్వెస్టిగేషన్ కి అవైలబుల్ గా ఉండు. ఓకే మేడం. పూజారి గారు, మంత్రులు గారు. ఎవరు? ఒకసారి వస్తారా? చెప్పండి బాబు. ఈ అమ్మవారికి ఏదైనా ప్రత్యేకత ఉందా? ఉంది బాబు. ఈ అమ్మవారు చదువుల తల్లిగా ప్రసిద్ధి చెందింది. చదువుకునే పిల్లలు ఇక్కడికొచ్చి మొక్కుకుంటే మంచి మార్కులతో పాస్ అవుతారని భక్తుల నమ్మకం. అలాగే చాలామంది పాస్ అయ్యారు కూడా. జరిగితేనే కదండి నమ్ముతారు. 2 రోజుల క్రితం ఏదైనా మొక్కు కోసం ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చిందా? రోజు చాలా మంది వస్తుంటారు కదా, ఎవరని గుర్తుంటారు? కొంచెం బాగా చూసి చెప్పండి పూజారి గారు. గుర్తొచ్చింది బాబు. మొన్న బుధవారం ఉదయం గుడికొచ్చింది. పరీక్షల్లో మంచి మార్కులు రావాలని మొక్కుకుంది. పోనీ ఇతను చూసారా? ఆ అమ్మాయితో గానీ ఏమైనా వచ్చాడా? చూడలేదు బాబు. ఆ అమ్మాయి ఒక్కరితే వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. మంచిది నాయన. సో మోహన్ లోపలికి రాలేదంటే పూజని గుడి దగ్గరే డ్రాప్ చేసి వెళ్ళిపోయాడంటవా? నో ఉత్తమ్, డ్రాప్ చేసి వెళ్ళిపోయి ఉంటే అతను ఇంటికి వెళ్ళిపోవాలి కదా. మేబీ తన పార్కింగ్ లో వెయిట్ చేస్తుంటే పూజ ఒక్కతే లోపలికి వెళ్ళుంటుంది. ఆ షాప్ లో ఎంక్వైరీ చేస్తే వి మే గెట్ సమ్ ఇన్ఫర్మేషన్. ఓకే ఓకే. ఎక్స్క్యూజ్ మీ, మొన్న బుధవారం ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి క్వాలిస్ లో ఇక్కడికి ఏమైనా వచ్చాడా? మీరు? వీఆర్ డిటెక్టివ్స్. ఒక కేసు గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. జాగ్రత్తగా చూసి చెప్పండి. గుర్తొచ్చింది సార్. ఒక అమ్మాయి ఇతను వచ్చారు సార్. అమ్మాయి గుడిలోకి వెళ్ళింది. ఇతనేమో నా షాప్ దగ్గర వచ్చి సిగరెట్ గుట్కా తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. ఈ అమ్మాయే కదా? ఈ అమ్మాయి సార్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ నచికేత్. గుడి దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేశాం. మీ అనుమానం నిజమైంది. ప్రీతి ఒక్కతే లోపల దర్శనం చేసుకుంది. మోహన్ బయట వెయిట్ చేశాడు. తర్వాత ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. కానీ తరువాత ఎవరి గమ్యస్థానాలకి వాళ్ళు చేరుకోలేదు. అంటే
మధ్యలోనే ఏదో జరిగింది. సాగర్ హిల్స్ బండ్లగూడ మధ్యనున్న 6 కిలోమీటర్ల రోడ్ని బాగా అబ్జర్వ్ చేస్తురండి. డెఫినెట్గా ఏదో ఒక క్లూ దొరికే ఛాన్స్ ఉంది. ఓకే సార్, లెట్స్ గో. ఉత్తమ్, సీ దట్? Something wrong happened here. Let's search. ప్రీతి గుడి నుంచి వస్తుంది కాబట్టి ఇవన్నీ తనవే అయి ఉంటాయి. ఎస్, కానీ ఇంత లోపలికి బండి ఎందుకు వచ్చినట్టు? డెఫినెట్లీ సంథింగ్ రాంగ్ హ్యాపెండ్ హియర్. సార్, సార్, ఇది ప్రీతి చున్నీ అండ్ ఇది గుడి నుంచి తెచ్చిన ప్రసాదం. లెట్స్ సర్చ్. సార్, యాసిడ్ బాటిల్. లెట్స్ డిగ్ ఇట్ అవుట్. ఓకే సార్. ఫేసుల మీద యాసిడ్ పోసి గుర్తుపట్టలేనంతగా మారిపోయినా సీసీటీవీ ఫుటేజ్ బట్టి చూస్తే ఈ బాడీలు ప్రీతి మోహన్లవే సార్. మనం అనుకున్నట్టు మోహన్ వల్ల పూజకు ఎలాంటి ఆపద కలగలేదు.
ఎవరో ఇద్దరి మీద అటాక్ చేశారు. లెట్స్ సెండ్ ది బాడీస్ టు ద ల్యాబ్. ఓకే సార్. మొత్తం 5 రకాల ఫింగర్ ప్రింట్స్ లభ్యమయ్యాయి ఏసీపీ. 2 ఫింగర్ ప్రింట్స్ మోహన్ ప్రీతిలవి, మిగతా 3 క్రిమినల్స్ ఇవి. అండ్ చనిపోవడానికి ముందు ప్రీతి మానభంగానికి గురైంది. 3 రకాల స్పెర్మ్ డిఎన్ఏలు దొరికాయి. అంటే కనీసం 3 ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యారు. సో ప్రీతిని చంపేశారన్నమాట. అడ్డొచ్చిన మోహన్ని కూడా ప్రీతితో పాటు చంపేశారు. కానీ చనిపోవడానికి కొద్ది నిమిషాల ముందు ఇద్దరు మొహాల మీద సల్ఫ్యూరిక్ యాసిడ్ పోశారు. బాడీస్ దొరికిన మొహాలు ఎవరు గుర్తుపట్టకూడదని యాసిడ్ పోసినట్టున్నారు. కానీ అంత యాసిడ్ ఆ ప్లేస్లోకి ఎలా వచ్చింది? మోహన్ ప్రీతులు వెళ్తుండగా మధ్యలో వాళ్లను ఆపి అటాక్ చేయడం అంతా అనుకోకుండా జరిగిందే, కానీ ఇదేమీ ప్రీ ప్లాన్డ్ గా చేసింది కాదు. సో క్రిమినల్స్ ఏదో అవసరం కోసం యాసిడ్ తీసుకెళ్తుండాలి. ఎస్ సార్. కానీ అంత యాసిడ్ ఎవరికి అవసరం ఉంటుంది? ఆ చుట్టుపక్కల ఏరియాస్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫ్యాక్టరీస్ ఏమైనా ఉన్నాయేమో చూస్తే బెటర్ కదా. ఎస్, యు ఆర్ రైట్ రూపా. ఓకే సార్. బండ్లగూడకి 7 కిలోమీటర్ల దూరంలో రాళ్లగూడ చర్లగూడలకు మధ్యలో ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది సార్. ఆ కంపెనీలో లెడ్ యాసిడ్ బ్యాటరీలు తయారు చేస్తారు. ఆ బ్యాటరీస్ ని కాన్సన్ట్రేట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తో ఫిల్ చేస్తారు సార్. సో ఆ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళెవరైనా ఈ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. లెట్స్ స్టార్ట్ ఇన్వెస్టిగేషన్ దేర్ అండ్ మ్యాచ్ ద ఫింగర్ ప్రింట్స్. ఓకే సార్. సార్ డీజిల్ అయిపోతుంది, ఫస్ట్ డీజిల్ ఫిల్అప్ చేద్దాం. సార్ ఆ సీసీ కెమెరా చూడండి. ఆ బ్యాటరీల కంపెనీ ఇక్కడికి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అలాగే మోహన్ ప్రీతిల్ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉంది. ఒకవేళ వాళ్ళు పెట్రోల్ కోసం ఈ బంకుకు వచ్చుంటే సీసీటీవీ ఫుటేజ్ లో తెలిసిపోతుంది కదా సార్. గుడ్ ఐడియా, లెట్స్ గివ్ ఎ ట్రై. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ, వి ఆర్ డిటెక్టివ్స్. చెప్పండి. ఒక కేసు ఇన్వెస్టిగేషన్ కోసం మొన్న బుధవారం సీసీ ఫుటేజ్ కావాలి. ఓకే, షూర్ సార్. చూడండి. జూమ్ చేయండి. ఇదే వెహికల్ TS28AQ5298. కానీ డ్రైవ్ చేసేది మోహన్ కాదు. సరే, నలుగురు గురించి డీటెయిల్స్ ఏమైనా తెలుసా? నాకేం తెలీదు. మీ సర్వీస్ బాయ్స్ కి ఏమైనా తెలిసే ఛాన్స్ ఉంది.
ఒకసారి పిలిపిస్తారా? అలాగే పిలిపిస్తాను, వెయిట్ చేయండి. జాగ్రత్తగా చూసి చెప్పండి మీలో ఎవరో. అదిగో ఆ సీసా పట్టుకున్నాడు అనుపమ్ సార్, మా ఏరియాలోనే ఉంటాడు. ఈ సీసీటీవీ ఫుటేజ్ ని ఈ మొబైల్లో కాపీ చేసిస్తారా? షూర్. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు? హలో, ఎవరు మీరు? డిటెక్టివ్స్. ఓ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. ఏం కేసు? నాకేంటి సంబంధం? ఇది సంబంధం. ఇద్దరు మనుషులు నిర్దాక్షిణంగా హత్య చేసి వాళ్ల ముఖం మీద ఇంత దారుణంగా యాసిడ్ పోశారు. లెట్స్ టేక్ హిమ్ ఇంటూ కస్టడీ. నాకేం తెలీదు, నేను ఎవరిని చెప్పలేదు. చనిపోయిన వాళ్ళ మొహాల మీద పోసిన యాసిడ్ బాటిల్ పట్టుకొని ఈ వెహికల్లో కూర్చున్నావు, ఏమీ తెలియదంటున్నావా? ఆ యాసిడ్ వాళ్ళు కావాలని అడిగితే మా ఫ్యాక్టరీలోంచి తెచ్చిచ్చాను మేడం. నిజంగా ఆ యాసిడ్ వాళ్ళు ఎందుకు అడిగారో, దాంతో ఏం చేస్తారో కూడా నాకు తెలియదు మేడం. ఏం తెలియకపోతే వాళ్ళతో పాటు వెహికల్స్ కూర్చున్నావు, యాసిడ్ ఇచ్చి వెళ్ళిపోవాలిగా. నిజంగా ఇవ్వడానికే వచ్చాను సార్. వాళ్ళు వెళ్లే దారిలో మా ఇల్లుంది సార్, డ్రాప్ చేస్తానంటే ఎక్కాను అంతే. మధ్యలో పెట్రోల్ కోసం బండి ఆపారు. ఎవరు ఆపారు? అందులో శివ మాత్రమే నాకు తెలుసు సార్, మా ఎండి గారి మేనల్లుడు. మిగతా ఇద్దరితో నాకు పెద్దగా పరిచయం లేదు. వాళ్ళ పేర్లు బలరాం, కాశీ అని మాత్రమే తెలుసు. వాళ్ళెక్కడుంటారు? వనస్థలిపురంలో ఉంటారు మేడం. ఇదే సార్ ఆ ఇల్లు. లాక్. Let's wait for some time. ఓకే సార్. Come on, move. Right. ఆగరా. అగో. ఎక్కడికి వెళ్తావురా? ఆగరా, ఆగరా. అగో. Stop it! Hey, move! Move! మీరు ముగ్గురు ప్రీతిని మానభంగం చేసి హత్య చేశారనడానికి స్పాట్లో దొరికిన మీ ఫింగర్ ప్రింట్స్, మీ స్పర్మ్ డిఎన్ఏ చెప్తున్నాయి. ఇక మీరు యూజ్ చేసిన యాసిడ్ అనుపమ్ ఇచ్చాడని పెట్రోల్ బంక్ సీసీ ఫుటేజ్ చెప్తోంది. చెప్పండి, ఆ రోజు ఏం జరిగింది? ఎందుకు వాళ్ళని చంపేశారు? ఆలోచించకుండా అనవసరంగా తప్పు చేసి ఇప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఎలా? కమాన్, స్పీక్ అవుట్. ఆ రోజు నేను, శివ, బలరాం మా మావయ్య ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చి ఆయన్ని కలిసి తిరిగి వెళ్తుండగా మధ్యలో మా కార్ ట్రబుల్ ఇచ్చింది. అప్పుడే అటుగా వస్తున్న బండిని ఆపాం. దిల్సుఖ్ నగర్ వెళ్ళాలి. 400 అవుద్ది. 400? ఎంతైనా ఇవ్వచ్చురా. ఏంటి? అదే ఈ టైంలో క్యాబ్లు ఏం దొరకవు కదా, బేరం ఎందుకు ఆడుతున్నావు అని చెప్తున్నాను. సరే, ఎక్కడనే
డ్రైవర్ని మాటలో పెట్టి సడన్గా డ్రైవర్ మీద అటాక్ చేశాం. ఆ అమ్మాయి అరవకుండా నోటిని గట్టిగా మూసేశాం. డ్రైవర్ని కొట్టి బండి బ్యాక్ సీట్లో పడేశాం. తర్వాత బండి మీద తిరుగుతూ ముగ్గురం ఆ అమ్మాయిని అనుభవించాం. తర్వాత ఏం చేయాలో తెలియలేదు. వాళ్ళిద్దరూ బతికితే పట్టుబడతామని చంపేయాలనుకున్నాం. అనుపమను యాసిడ్ తెమ్మని చెప్పి వాళ్ళ ముఖాలు గుర్తుపట్టకుండా యాసిడ్ పోసి చంపేసి పూడ్చిపెట్టేశాం. కానీ చివరికి ఆ యాసిడే మమ్మల్ని పట్టించింది. ఇప్పటికీ ఎలా దొరికిపోయావన్న ఆలోచనే గాని ఎందుకిలా చేశావన్న పశ్చాత్తాపం కూడా మీలో కలగడం లేదు కదా? అసలు ఏం ఆలోచిస్తున్నారు మీరంతా? మీరంటే మీరు మాత్రమే కాదు, దేశంలో ప్రతి క్షణం ఆడదాన్ని ఆకలి చూపులతో చూసి నిర్దాక్షిణ్యంగా అనుభవించి అంతం చేసే మృగాళ్ల గురించి మాట్లాడుతున్నాను. ఇలాంటి నేరాలు చేసే వాళ్ళకి ఎంత భయంకరమైన శిక్షలు పడుతున్నా మీలో మార్పు రావడం లేదంటే, కొంచెం కూడా భయం కలగడం లేదంటే మీలాంటి వాళ్ళని ఎలా శిక్షించాలో అర్థం కావడం లేదు. ఒక్క క్షణం ఆవేశం ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా మీ జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. ఆలోచించండి. So